ప్రారంభించడానికి మన గౌరవ మంత్రివర్యులు దామోదర్ గారు రాజనరసింహ గారు అడగడం జరిగింది. ఈ విషయంలో గ్రామంలో ఉన్నటువంటి ప్లేసెస్ ఏమో చూడమన్నాడు. మేము కౌన్సిలర్లు అందరం కలిసి ఒక పోసాంపేట గ్రామం పోయేటప్పుడు కొంత స్థలం ఉంది. ఈ సమావేశ సందర్భంగా గౌరవ ఎంఆర్ఓ గారు కోరేది ఒకటి, అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని తొందరలో సర్వే చేయించగలని ప్రార్థిస్తూ, అదేవిధంగా ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించదలుచుకున్నా. ఈ సర్వే నెంబర్ 203 అనేటువంటిది చాలా అన్యాక్రాంతమైంది. దాన్ని కొంతమందికి మాత్రమే ప్రభుత్వం ద్వారా పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు అది ఆ పట్టాలు ఏందో ఎవరేందో దౌర్జన్యంతో కబ్జాలు పెట్టుకొని అమ్ముకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ స్థలాలను అమ్ముకోవడం అనేటువంటిది నిషేధం. ఈ విషయాన్ని ఈ సమావేశం సందర్భంగా గవర్నమెంట్ డిప్యూటీ ఎంఆర్ఓ వారిని వేదిక నుంచి ప్రార్థించేది, ఎటువంటి అన్యాక్రాంతం కాకుండా పేద ప్రజలకు అలాంటి స్థలాన్ని అందరినీ పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్యాక్రాంతం కాపాడవలసిందిగా డిప్యూటీ ఎంఆర్ఓ కోరుకుంటూ, ఈ అక్కడ కాకుండా ఇంకొక యూఎస్సీ కాలనీలో కూడా సర్వే సార్, అది కూడా సర్వే చేయించాలి. గ్రేవ్యార్డు ఉన్నటువంటిది, తర్వాత యూఎస్సీ కాలనీ ఉన్నటువంటిది మొదట సర్వే చేయించి అది ప్లాటింగ్ చేస్తే పేద ప్రజలకు చాలామంది ప్లాట్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సమావేశం సందర్భంగా డిప్యూటీ ఎంఆర్ఓ గారిని ప్రత్యేకంగా కోరుకుంటూ, ఈ సమావేశానికి వచ్చినటువంటి లబ్ధిదారులకు మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అంటే 203 సర్వే నెంబర్ 1140 సర్వే నెంబర్లో కొంతమంది కబ్జా చేసి అట్టి స్థలాన్ని వాళ్ళు వినియోగించుకుంటున్నారు. అలాంటి స్థలాలను పునఃపరిశీలించి పట్టణంలో ఇల్లు లేని పేదలకు స్థలాలు కేటాయిస్తే ఎంఆర్ఓ గారిని కోరేది ఏంటంటే, పట్టణంలో నిరుపేదలకు స్థలాలను కేటాయించగలని కోరుతున్నాము. మీరు కనుక స్థలాలు కేటాయిస్తే మా పురపాలక సంఘం తరఫున వారికి ఇంద్రమ్మ ఇండ్ల పథకం అందేలాగా మేము చూస్తామని తెలియజేస్తున్నాం. కావున వీలైనంత త్వరగా ఎంఆర్ఓ గారు ఇటు విషయాన్ని పరిశీలించి పేద ప్రజలకు స్థలాలు కేటాయించాలని కోరుతున్నాము. తదుపరి చైర్మన్ గారు దృష్టికి తీసుకొచ్చిన విషయాలు అంతకు ముందుగానే ఒకసారి మినిస్టర్ గారితో డిస్కషన్ అయింది. సార్ క్లియర్ కట్గా ఆర్డర్స్ ఇచ్చారు. ఎలక్షన్స్లో నేను ప్రామిస్ చేసిన ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయాల్సింది. ఇల్లు లేని అందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టేయాల్సి నా బాధ్యత నాదే, దాన్ని కంపల్సరీ తీరాలని చెప్పి సార్ ఆర్డర్స్ చేయడం జరిగింది. దాని ప్రకారం అది నడుస్తూనే ఉంది. కాబట్టి ఆల్రెడీ సర్వే నడుస్తూ ఉంది. ఐడెంటిఫై చేస్తూ ఉన్నాము ఎక్కడెక్కడ ల్యాండ్ ఉంది, దేనికి కేటాయించాలని చెప్పి. త్వరలో మీకు మంచి శుభవార్తతో వస్తుంది.